హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపొందింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మీర్జా రియాజ్ విజయం సాధించారు. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 25 ఓట్లు వచ్చాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంఐఎం అయితే గెలుపొందింది. ముఖ్యంగా ఎంఐఎం అభ్యర్థి ఏదైతే రియాజ్ ఉల్ హసన్ అయితే గెలుపొందారు. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఈ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగాయి. ముఖ్యంగా 2 గంటల వరకు కూడా ఈ ఓట్ల లెక్కింపు కొనసాగాయి. ఏదైతే ఫలితాలు వెలువడతాయని అందరూ అనుకున్నారు, కానీ కేవలం 20 నిమిషాల్లోనే ఫలితాలు అయితే వెలువడినాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్కి అయితే 63 ఓట్లు పడగా, ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి అయిన గౌతమ్ రావుకు మాత్రం 25 ఓట్లు మాత్రమే పడ్డాయి. అలాగే ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితం ఏదైతే ఈ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోటీలు అయితే ముఖ్యంగా జరిగినాయి. అలాగే మరొక పక్క ఏదైతే దీనికి బీజేపీ అభ్యర్థి దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం? ఈ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ నైతికంగా మేము విజయం సాధించాం. రెండోది ఏమైతుందో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులను వాళ్ళు కొన్నారు. ఈ 2 పార్టీలు కూడా వాళ్ళకి అమ్ముడుపోయినాయి. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా స్వార్థం కొరకు, వాళ్ళ పెంచుకోవడం కొరకు, వాళ్ళ కుటుంబ పాలన కాపాడుకోవడం కొరకు ఎంతకైనా దిగజారి హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ కానీ తాకట్టు పెడతారనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి రాబోయేటువంటి రోజులలో ఈ 2 పార్టీలకు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు ముఖ్యంగా ఎన్నికలను బహిష్కరించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో రేపు మళ్ళీ ఎలక్షన్లు పోయినప్పుడు ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతున్నాను. ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయబోతాను. నువ్వు ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఓటు హక్కును నువ్వు దాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళని అయితే అడ్డుకున్నావో అది చట్టపరంగా నేరం. కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంటే గతంలో మీరు చెప్పినట్టు ఇటు కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా మీకు టచ్లో ఉన్నారు, ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ పడుతుందని చెప్పి మీరు భావించారు కదా? ఒకటి, చాలామంది కార్పొరేటర్లు అయితే వాళ్ళ అభ్యర్థులు బరిలో లేరు కాబట్టి నేను కలిసినప్పుడు చాలామంది చెప్పినారు, ఎంఐఎం గెలిస్తే హైదరాబాద్లో శాంతియుతంగా ఉండలేము, కాబట్టి తెలంగాణకు భావితరాలకు అన్యాయం జరుగుతుంది, కాబట్టి మా ఆత్మ ప్రబోధానుసారం మేము జాతీయ పార్టీ అయినటువంటి జాతీయ అభ్యర్థి అయినట్టు మీకే సమర్థిస్తాం, కాబట్టి ఎంఐఎంని అడ్డుకోవాలంటే మీకు తప్పకుండా సమర్థిస్తామని చెప్పినారు. కాకుంటే వాళ్ళు ఎంఐఎంకు అమ్ముడుపోయినారు. ఈరోజు పార్టీలు అమ్ముడుపోయినాయి కాబట్టి ఆ ప్రభావం ఈరోజు కనబడతాం. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఉండబోతుంది. మేము ప్రజల దగ్గర పోతాం, ప్రజలకు వీళ్ళ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, శాసనసభ ఎన్నికలు కానివ్వండి, ఈ ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా, ఈ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు ఆ ఎన్నికలలో ఎంఐఎంని సమర్థించారు, కాకుండా మీరు అవుట్ అండ్ అవుట్గా మేము ఎంఐఎం సమర్థిస్తామని రాబోయేటువంటి ఎలక్షన్లు కూడా చెప్తే అప్పుడు మేము ఆలోచన చేస్తాం. మొత్తానికి ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఎంఐఎం అయితే గెలుపొందింది. అలాగే ఏదైతే బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకి మాత్రం 25 ఓట్లు పడినాయి. అలాగే ఎంఐఎం అభ్యర్థి మీర్జా ఉల్ హసన్కి మాత్రం 63 ఓట్లు అయితే పడినాయి. మొత్తానికి 112 ఓట్లలోని 88 ఓట్లు మాత్రమే ఏదైతే పోలింగ్ రోజునైతే నమోదైనాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మాత్రం ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి దూరంగా ఉంది. మిగతాది ఏదైతే బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య ఏదైతే ఈ ఓటింగ్ అయితే జరిగింది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి అలాగే ఎంఐఎం అభ్యర్థికి అయితే పోటాపోటీగా అయితే ఈ ఓటింగ్ జరిగింది. కానీ ఈ రోజు ఫలితాలు మాత్రం వెలువడినాయి. కేవలం 20 నిమిషాల్లోనే ఫలితాలు వెలువడినాయి. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అయితే గెలుపొందడం అయితే జరిగింది. సింధు, థ్యాంక్ యూ కుమార్.